ఇప్పుడు సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు తెలిసిన ఒక యాక్టర్ ఉన్నాడు. నేను ఫస్ట్ టైం తనకి బ్రేక్ ఇచ్చాను సినిమాలో ఒక 7-8 years బ్యాక్. తన గర్ల్ ఫ్రెండ్ ఈజ్ అబౌట్ టు గెట్ మ్యారీడ్, ఫ్యాన్సీ. తను వచ్చి 24 గంటలు తనతో ఉంటాడు. 24 గంటలు అంటే ఇప్పుడు షూటింగ్ వచ్చేసి షూటింగ్ దగ్గర అక్కడ కెమెరా ముందు యాక్ట్ చేస్తూ ఉంటే ఈ కెమెరాకి టేప్ నుంచి జాను డిడ్ యూ హ్యావ్ జ్యూస్ జాను అని మాట్లాడుతూ ఉంటాను. నేను ఎక్కడో కెన్యాలో షూటింగ్ చేస్తూ ఉంటే పైన అక్కడి నుంచి అక్కడ దూకాలి. నేను నాతో హీస్ జంపింగ్ ఫ్రమ్ దేర్ అని చెప్పి నాతో ఈ అమ్మాయి. నేను తను జంప్ చేయడు, ఒక డూప్ జంప్ చేస్తాడని చెప్పాను. నో హీ టోల్డ్ మీ హీ డజంట్ వై విల్ హీ జంప్, అది లీడ్ ఇస్తాడు, తర్వాత వేరే షాట్లో డూప్ జంప్ చేస్తాడు అని నాకు చెప్తామంటే నేను డైరెక్టర్ అన్నా. తను ఇక్కడి నుంచి అడిగింది, యూ టోల్డ్ మీ నువ్వు అవసరం లేదా అంట అన్నాడు. ఈ అమ్మాయి కోపం వచ్చేసింది. కోపం వచ్చి అక్కడ ఇద్దరు కొట్టుకున్నారు. అక్కడ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఎండ్లో షూట్ చేస్తామంటే అక్కడ నుంచి కంటిన్యూస్గా అమ్మాయి చెమటలు గారిపోతా వీడి కోసం వెయిటింగ్. మధ్యలో మనిషి లేచేది. నేను ఒకరోజు ఏమన్నానంటే, ఇది పని చేసి ఇంటికి వచ్చేటప్పటికి నువ్వు నవ్వుతా పలకరించి ఫ్రెష్గా ఉంటే ఆడికి ఒక కాంట్రాస్ట్ దొరుకుతుంది. ఆడు ఎక్కడ చేసిన దానికి వచ్చి నువ్వు లేని ప్రపంచంలో ఆడు వచ్చి మళ్ళీ నువ్వు ఉన్న ప్రపంచం నువ్వు లేని ప్రపంచంలోకి వెళ్ళి మళ్ళీ ఇటు వచ్చినప్పుడు ఆ కాంట్రాస్ట్కి నీకు లేకుండా నువ్వు కంటిన్యూస్గా ఆడుతూ ఉన్నప్పుడు ఇట్ విల్ బికమ్ వెరీ ఫటీగ్ వచ్చేస్తుంది ఒక స్టేజ్లో అని నాకు చిన్న ఉచిత సలహా పాడేశాను అమ్మాయికి. షీ గాట్ వెరీ అఫెండెడ్. షీ సెడ్ నువ్వు తనకే కావాలి తనే అంటాడు అది మీన్ చేయరని చెప్పాను. నువ్వు లేకుండా ఉండలేను రా అంటే ఆడు ఆల్రెడీ కమిటెడ్ ఆ అమ్మాయితో ప్రేమలో ఉన్నప్పుడు. దాని తర్వాత ఇప్పుడు వద్దులే ఇప్పుడు అవసరం లేదని ఆడు చెప్పలేడు, ఎందుకంటే నువ్వు అర్థం చేసుకోలేదు. నువ్వు ఒకసారి అది ప్రాక్టీస్ చేసి నువ్వు రావటం మానేస్తే ఆడు ఎన్నిసార్లు అడుగుతాడు చూడను. జస్ట్ యాజ్ అన్ ఎక్స్పెరిమెంట్. వాడు ఒక స్టేజ్లో అనేసాడు నీతో, నువ్వు అది నమ్మేసి ఆడు నిజం చెప్పాడు, అప్పుడు అబద్ధం చెప్పాడని అంటలా, కానీ ఆ టైంలో ఆడు ఇమాజిన్ చేయలేదు ఈ సినారియో అంతా ఇలా ఉంటుంది దాని తర్వాత అని. రైట్. సో ఎప్పుడైతే ఇప్పుడు ఈ అమ్మాయి నేను సరే నేను తర్వాత వస్తాను అని చెప్తే ఓకే అన్నాడు. తర్వాత 3-4 రోజులు రాకపోయినా అడగలేదు. అప్పుడు తను ఏముందని నువ్వు చెప్పింది కరెక్టే అన్నది. నేను చెప్పి అంటే ఆడికి ప్రేమ లేదని కాదు, ప్లీజ్ అండర్స్టాండ్. ఆ టైంలో చెప్పింది తర్వాత దాని నుంచి ఏమవుతుందని ఆడు ఇమాజిన్ చేయలేదు, ఇందాక చెప్పినట్టు. ఇది అయిపోయి కానీ అప్పటికీ ఆడు అసలు ఈ అమ్మాయి లేకపోతే నేను బతకలేను అది రాత్రి రాగానే అమ్మాయితో కూర్చుని పట్టుకుని ఇలా వెళ్ళి షికార్లకు తీసుకెళ్ళి అన్నీ చేసేవాడు. అంటే నేను చెప్పిన తర్వాత 24 hours ఉండేది 18 hours తగ్గి ఉంటుంది. 6 hours 7 hours ఏదో గ్యాప్ ఉంటుంది మధ్యలో మ్యాక్సిమం. ఇది అయిన తర్వాత ఒక హార్డ్లీ 3 months తర్వాత ఈ లైఫ్లో ఇంకొక అమ్మాయితో హీరోయిన్తో యాక్ట్ చేసాడు అండ్ ఈ లెఫ్ట్. ఇప్పుడు ఈ మొత్తం ఎగ్జాంపుల్లో అమ్మాయి ఏం కోరుకుని ఉంటుంది? అమ్మాయికి విపరీతంగా ఇష్టం ఇతనంటే, దాంట్లో డౌట్ లేదు. వాడికి కూడా అమ్మాయి అంటే విపరీతమైన ఇష్టం. కానీ ఆ ఇష్టం ఏ స్టేజ్కి వచ్చిందంటే ఇట్ కేమ్ సో క్రాంప్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అంటే దీనికి కొంచెం అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ బట్ ఇది ఇక్కడ రిలవెన్స్, దీనికి సంబంధం లేని విషయం అది. ఇప్పుడు ఒక అమ్మాయి ఏడుస్తుంది ఏంటి ఇలా జరిగింది, ఓకే అయిపోయింది, ఇంకా ఏడుస్తాను, సరే ఇప్పుడు అయిపోయింది కదా ఇప్పుడు ఏది చేద్దాం ఏంటి. ఫస్ట్ నేను చాలా ఫీల్ అయిపోయాను అమ్మాయి ఏడవటం, ఇలా జరిగిందా ఏం చేద్దాం అన్నది. తర్వాత ఇంకా ఏడుస్తాను అయిపోయింది కదా ఇంకో అన్నది, ఇంకా ఏడుస్తే లేదు ఇంకా అయిపోయింది ఇంకా ఏడిస్తే చిరాకు వస్తుంది. అంటే సేమ్ ఎమోషను మీరు సస్టైన్ చేస్తున్న కొద్దీ దాని రంగు మారిపోతూ ఉంటుంది. ప్రేమ కూడా అంతే. అప్పుడు ఏమవుతుంది, నన్ను గట్టిగా కౌగిలించుకున్న తర్వాత అది ఆ కౌగిలింత అనేది 10 seconds బాగుండొచ్చు, 20, 30, 45, 50కి వచ్చేటప్పటికి ఇంక వదలదా అనిపిస్తుంది, ఇంక వదలదా అనిపించవచ్చు. 1 minute అయిపోయికి చిరాకు వచ్చేస్తుంది. ఏ ఎమోషన్ అయినా అదే కౌలింత అవచ్చు, మాట్లాడవచ్చు, దగ్గర చేతులు పట్టుకుని ఉండొచ్చు, జస్ట్ ఇద్దరు కూర్చుని ఉండొచ్చు, వాట్ ఎవర్, ఎవ్రీథింగ్ విల్ హ్యావ్ ఎన్ ఎక్స్పైరీ టైం. ఆ ఎక్స్పైరీ టైము అవతలోడు తను అనుకుంటున్నాడు కాబట్టి నేను ఇంకా ఉంటున్నానా, తను అనుకోవట్లేదు కానీ చెప్పడానికి తనకు నోరు రావట్లేదు కాబట్టి కంటిన్యూ అవుతుందా, తెలియకుండా ఇద్దరికి లోపల ఒక రిసెంట్మెంట్ పెరగడం స్టార్ట్ అవుతుంది. ఆ రిసెంట్మెంట్ అనేది ఫెమిలియారిటీ బ్రీడ్స్ కాంటెంప్ట్ అనేది అక్కడి నుంచి వచ్చింది. ఎంత ఎక్కువ తెలిస్తే మీకు అవతల మనిషి అంత మీకు ఎక్స్పెక్టేషన్ అంత తెలిసిపోతూ ఉంటుంది. మీ లాజిక్ ప్రకారం ఇద్దరు మనుషుల మధ్య అంత తీవ్రమైన ప్రేమ లేకపోతే
పాసిబిలిటీ టు సస్టైన్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐఎమ్ సేయింగ్. తీవ్రమైన ప్రేమ అనేది అది మనసులో ఉండటానికి ఫీల్ అవ్వటానికి దాని ఎక్స్ప్రెషన్లో మీరు ఎంత పెడుతున్నారు అనే దానికి డిఫరెన్స్ అంటున్నాను నేను. దాన్ని ఇప్పుడు నేను ఐ లవ్ యూ అంటాను, ఐ లవ్ యూ ఒక అమ్మాయితో ఐ లవ్ యూ. సో తర్వాత మళ్ళీ 2 minutes మళ్ళీ ఫోన్ చేసి ఐ లవ్ యూ, మళ్ళీ 5 minutesగా అప్పుడు తన ఫ్రెండ్తో ఏం చెప్తుంది, ప్రతి 5 నిమిషాలు ఒకసారి ఫోన్ చేస్తాడు తెలుసా నాకు, అసలు నేను నా వాయిస్ వినకపోతే తను ఉండలేడు. ఆ 5 minutes 2.5 minutes ఫోన్ వస్తుంది, తర్వాత 1 minute ఒకసారి వస్తుంది, 30 seconds ఒకసారి వస్తుంది, ఐ లవ్ యూ అని పెట్టి మళ్ళీ రింగ్ చేస్తున్నాడు. అప్పుడు చిరాకు వస్తుంది. సో ప్రతి దానికి అటు ఎక్స్పైరీ టైం ఉంటుంది. ఐ మీన్ ఎంత దానికి వెళ్ళాలని. సో నేను వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, ఇప్పుడు ఒక స్త్రీ ప్రేమ కోరుకోవటానికి ప్రేమించడానికి అంటే ఇది అబ్బాయి కూడా వర్తిస్తుంది, ఉట్టి స్త్రీకి వర్తిస్తుంది నేను అనట్లేదు. వాళ్ళు కమిట్ అయిన దానికి ఎక్స్ప్రెస్ చేసే విధానంలో ఒకసారి శృతి మించుతుంది. ఆ శృతి మించింది అని చెప్పడానికి వాళ్ళిద్దరూ చెప్పుకోలేరు, ఎందుకంటే ఆల్రెడీ కమిట్ అయిపోయారు కాబట్టి. ఇప్పుడు అప్పుడు నువ్వు లేకుండా ఒక్క క్షణం బతకలేను. స్త్రీల పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే ఇవాళ మాట్లాడారు. ఓకే ఫైన్, అదే నేను లేకుండా ఒక్క క్షణం కూడా బతకలేను అని అమ్మాయి అనుకుంది అని చెప్పాడు, వాడు చెప్పాడు. ఆ అమ్మాయి ఎక్స్పెక్టేషన్లో ఉన్నప్పుడు వాడు ప్రతి క్షణం ఆడు చెప్పింది మాట కరెక్టే, కానీ ప్రతి క్షణం ఈ అమ్మాయితోనే ఉండాలి అని వాడు ఆ టెన్షన్ ఆడు, ఐ మీన్ వాట్ యు కాల్, హీ కాంట్ సస్టైన్ చేయలేక, లేదు ఇప్పుడు నాకు అట్లీస్ట్ 1 గంట నేను ఒంటరిగా ఉండాలి, లేకపోతే ఉట్టి నా ఫ్రెండ్స్తోనే నేను సినిమాకి వెళ్తాను, లేకపోతే నేను ఎవరితో బాతకాన్ని కొడతాను, లేకపోతే ఇలాంటి చెప్పటానికి ఆడికి కమిట్మెంట్కి అగెయిన్స్ట్గా వెళ్తున్నాడు అన్న గిల్ట్ తోటి అబద్ధాలు చెప్పడం స్టార్ట్ చేస్తాడు. అది ఎప్పుడు అమ్మాయికి తెలుస్తుంది అబద్ధాలు చెప్తున్నాడని. అవును, అప్పుడు షీ విల్ ఫీల్ ఆబ్వియస్లీ ఎక్స్ట్రీమ్లీ అప్సెట్, రైట్ఫుల్లీ సో. షీఈస్ గాట్ ఎవ్రీ జస్టిఫికేషన్ టు ఫీల్ అప్సెట్. కానీ ఆడ అబద్ధం ఎందుకు చెప్తున్నాడు తనకి, బికాజ్ ఆడ హర్ట్ చేయడం ఇష్టంగా చెప్తున్నాడు, మోసం చేయాలని కాదు. కానీ ఇది స్లోగా, అంటే ఇప్పుడు నాకు ఒక కపుల్ తెలుసు, తను నాకు బాగా తెలుసు, నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ తను. హీఈస్ మ్యారీడ్. ఒక పర్టిక్యులర్ స్టేజ్లో తనకి ఇంకో అమ్మాయి ఎవరు పరిచయం, ఆ అమ్మాయి కూడా తెలిసినాడు. సో ఇప్పుడు ఏమైంది, ఇక ఉన్న ఈ లిమిటెడ్ సర్కిల్లో తను ఇంటికి వచ్చినప్పుడల్లా ఈ అమ్మాయి ఒక మాడి మొహంతో ఉండేది. ఎందుకు మాడి మొహం, బికాజ్ తను టైంకి రాడు, రాత్రి ఏదో వస్తాడు, ఇది అది అని. కానీ అక్కడ ఆ అమ్మాయి చూస్తే షీస్ విత్ సచ్ నైస్ స్మైల్, హాయ్ హవ్ యూ అని. ఈ ప్రెజెంట్ ఫేసు మీరు ఇంటర్కట్ నెక్స్ట్ ప్రపంచంలో తను ఒక మాడిమోహంతో ఉంది. కానీ మాడిమోహం ఉన్న వైఫ్కి తను మాడిమోహంతో ఉన్నదని తెలియదు, ఎందుకంటే తను ఫీల్ అవుతున్నది దాచుకోలేక ఎక్స్ప్రెస్ చేస్తాను. నేను ఇంత అంటే ప్రొటెస్ట్ చేస్తాను. యాక్చువల్గా తను ప్రొటెస్ట్ ఎందుకు చేస్తుంది, నేను ఇంత ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే ఈడు పొద్దున్నే రాత్రి ఎక్కడెక్కడో తిరిగి రాత్రి 11కి వస్తే అక్కడ నవ్వుతూ మాట్లాడితే అది ఇంకేర్ లేదు కాబట్టి రేపు పొద్దున్న 12కి వస్తాడు, ఇంకో రోజు రాత్రి రాడు అని తన ఫీలింగ్. అది కరెక్టే కూడా. కానీ ఏమవుతుంది, ఆ నిరసన తెలియచేయడానికి తను ఒక మాడిమొహం పెడుతుంది, నువ్వు చేసేది నాకు నచ్చట్లేదు అని చెప్పడానికి మనం డెమాన్స్ట్రేషన్లో ప్రొటెస్ట్ చేసినట్టు ఆ మాడిమోహం అనేది ఒక డెమాన్స్ట్రేషన్. యాక్చువల్గా ఈ సిచ్యువేషన్లో మీరు అబ్బాయిల పక్షమా మాడిమోహం? నేను చెప్పేదండి, అప్పుడు ఏమవుతుంది, ఈ ఎప్పుడైతే మాడిమోహం చూసాడో అది ఇంకా అట్రాక్ట్ అయిపోతాడు అవతల అమ్మాయికి, ఎందుకంటే కాంట్రాస్ట్ ఆఫ్ ద ఫేసెస్ ఇట్ సెల్ఫ్ గివ్స్ జస్టిఫికేషన్. కానీ ఈ అమ్మాయికి అప్పుడు స్మైలింగ్ ఫేస్ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి మాడిమోహం పెట్టుకుంటుంది. అది నేను అదే చెప్తున్నాను, బట్ జస్ట్ లెట్ మీ కమ్ టు ద థింగ్. అప్పుడు ఈ అమ్మాయి ప్రొటెస్ట్ చేయటంలో అది కరెక్ట్, కానీ ఇదేంటి కమ్యూనికేషన్ చేయట్లా. ఎందుకు మాడిమోహం పెడతాంది తను, ఎందుకు తను పొద్దున్న నుంచి రాత్రి వరకు వీడి కోసం వెయిట్ చేసి మదన పడిన ఆస్పెక్ట్ వాడికి తెలియదు. ఎందుకంటే ఆడు ఆ అమ్మాయి వేరే అమ్మాయితో హ్యాపీగా చేస్తుంది. అమ్మాయి ఈజ్ ఎంజాయింగ్ హిస్ టైమ్ విత్ అదర్ గర్ల్. ఇంటర్కట్లో ఈ అమ్మాయి ఏం ఫీల్ అవుతుందంటే అసలు మైండ్లోకి రావట్లేదు. మ్యాక్సిమం ఓకే కొంచెం అప్సెట్ అవుతుందని ఇన్ఫర్మేషన్ వాడు ఫీల్ అవ్వట్లేదు. ఇంటికి వచ్చేసరికి ఉట్టి మాడి మొహం కనిపిస్తుంది. ఏంటి మొహం ఏదో అంత పోయినట్టు, నేను పని చేస్తున్నాను కదా ఏదో అంటాడు. ఆ పని చేసే టైంలో ఎంజాయ్ కూడా చేయొచ్చు, అది వేరే విషయం, బట్ ఈస్ ఫిజికలీ వర్కింగ్, ఫేర్ ఎనఫ్. స్లోగా ఎప్పుడైతే ఈ అమ్మాయిలో ఉందో వాడి ఫీలింగ్ పోతూ ఉంటుంది, ఆడు ఇంకా డిస్టెంట్ అయిపోతూ ఉంటాడు. ఈ డిస్టెన్స్ అంతా ఈ అమ్మాయి వేరే కారణాల వల్ల ఈ అమ్మాయి అనుకుంటుంది. ఈ అమ్మాయి కూడా ముఖ్యమైన కారణం అని తనకు తెలియదు. ఎందుకు తెలీదు, తన మనసులో ఉంది, తను కరెక్ట్గా క్లియర్గా చెప్పలేకపోతుంది, కేవలం తన బాడీ లాంగ్వేజ్లో ఎక్స్ప్రెస్ చేస్తాను. సేమ్ థింగ్ హీఈస్ డూయింగ్.